నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పవన్ కళ్యాణ్ తను మాట్లాడితే ఏ రకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగా మాట్లాడరు. మాట్లాడినప్పుడు తనకి ఎక్కడో బాగా కాలినప్పుడు అది పీక్స్కి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు అందుకనే తేల్చేసిన పవన్ ఇక మటాషేనా. ఏం తేల్చేశారు? 15 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె ఎక్కించనివ్వం, అధికారం రానివ్వం, నేను అడ్డుంటాను, నేను విష్ణు చక్రాన్ని అడ్డేస్తాను, అధికారంలోకి రాకుండా చేస్తాను, ఖచ్చితంగా 15 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాం. ఇంత కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరికలు జారీ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? జగన్ అండ్ కోకు డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ వార్నింగ్. వైసీపీని పర్మనెంట్గా అధికారంలోకి రాకుండా చేస్తానంటున్న పవన్. ఇక అవసరమైతే షర్ట్ మడత పెడతానన్న పవన్. వైసీపీకి పదే పదే వార్నింగ్స్ ఇస్తున్న సేనాని. మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాదని బల్లగుద్ది చెబుతున్న డిప్యూటీ సీఎం. పవన్ స్ట్రాటజీ ఏమై ఉంటుందంటూ సర్వత్రా చర్చ. జగన్ ఇక జీవితకాలం మళ్ళీ సీఎం అవ్వరా? ఎవరు సీఎం అవుతారు, ఎవరు అవ్వరన్నది ప్రజలు తేల్చాలి. ప్రజల్లో మనం మంచి సంపాదించుకోవాలి. ఇదే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, లేకపోతే వాళ్ళు క్యాడర్ అవనియండి, ఎంత దారుణంగా మాట్లాడేవారు. అసలు వార్డు మెంబర్ కూడా పనికి రాడు. 2 చోట్ల ఒక్కసారిగా ఓడిపోయేసరికల్లా ఆయన అసలు రాజకీయాలకే పనికి రాకుండా చేసి పడేశారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. కట్ చేస్తే ఏమైంది? ఆయన ఏం చేశాడు? ప్రజల్లో ఉన్నాడు. ఎవరికన్నా కష్టం వస్తే నేను ఉన్నానన్న భరోసా ఉన్నాడు. అంటే ఇప్పుడున్న పార్టీలు చేయలేని దానికి విభిన్నంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన సరళి మారింది కాబట్టే ఈయన ఏదో చేస్తాడరా, ఈయనంత స్వార్థపరుడు కాదురా, ఈయన అవినీతిపరుడు కాదురా, ఏదో కోపం వచ్చినప్పుడు ఇంకొక రకంగానో ఓపెన్గా మాట్లాడేసే తత్వం. సో ఇలాంటి వ్యక్తికి ఒకసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని ప్రజలు అనుకున్నారు కాబట్టే కదా 21 ఇచ్చారు. లేకపోతే 100% స్ట్రైక్ రేట్ ఎవరికి సాధ్యం అవుతుంది? సో ఆయన పదును పెట్టుకున్నాడు, తన ఆలోచనకు పదును పెట్టాడు, తన ఆచరణను పెట్టాడు. దాన్ని అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు, నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. ఈయన కుందేళ్ళకు పరుగులు పెట్టించి కొంత సోము పోయాక తాబేలు మన దగ్గరికి ఏమొస్తుందిలే, దాన్ని మనం చూసుకుందాం అన్న కథ ఒకటి ఉంటుంది చూసారా. అది అయ్యేసరికి ఏం చేసింది? ఫైనల్గా తాబేలే అలాగ నెమ్మదిగా అడుగులు వేసుకుని సక్సెస్ అయ్యి విజయ పతాకాన్ని చేరింది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రకంగానే ముందుకు సాగాడు. సో అది తెలుసుకోవాలి చాలామంది రాజకీయ నాయకులు. ఇక వైసీపీ నేతలు ఇష్టాసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్న పవన్. జనసేన నేతలతో పదవీ బాధ్యత కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మొన్న సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను వైరల్ చేస్తున్నాయి. ఆకు రౌడీలను ప్రోత్సహించే పార్టీని గుర్తించవద్దన్న పవన్ కళ్యాణ్. ఆకు రౌడీలతో పోల్చారు వైసీపీలో, అందరూ కాదు కొంతమంది. ఇక వైసీపీ అరాచకాలు మితిమీరితే చూస్తూ ఊరుకోమని పవన్ కళ్యాణ్ హెచ్చరిక. ఆఖరి హస్తంగా షర్ట్ మడత పెడతానంటూ వార్నింగ్. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంటాయంటే కొన్ని పంచి డైలాలు పడుతుంటాయి, సినీ డైలాలు పడుతుంటాయి. ఇలా పెట్టి షర్ట్ మడత పెట్టాను అంటే రౌడీల నాల్ని కొట్టడానికి పోలీస్ ఆఫీసర్లో అవనియండి, లేకపోతే గబ్బర్ సింగ్లో అవనియండి, లేకపోతే వేరే ఆటల్లో అవనియండి, లేకపోతే హీరోయిజం అనేసరికల్లా ఒక్కసారి ఇలాగండమో, లేకపోతే ఇలా మేసం మెలేయడమో, లేకపోతే ఇలా షర్ట్ మడత పెట్టడమో, ఇలాంటివన్నీ మేనరిజాలు ఉంటుంటాయి. సో ఆ రకంగానే షర్ట్ మడత పెడితే ఇంకా దరువు పడుతుందని చెప్పి అంతవరకు రానివ్వద్దు. అది ఎప్పుడు ఎండ్ స్టేజ్లో, ఇంకా పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా ఆల్టర్నేటివ్ లేని తర్వాత, ఇంకా ఆలోచించకూడదు అనుకున్న తర్వాత షర్ట్ మడత పెడతాను, నేను బయటకు వచ్చేటప్పుడే అసలు ఇంటికి వెళ్ళనా అని చెప్పి బయటకు వస్తారు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు డైరెక్ట్గా హిట్ కొట్టినాయి. ఇక వైసీపీ దాడులకు భయపడేది లేదన్న పవన్. ఆ పార్టీ రౌడీ సమూహంలా కనిపిస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు. రౌడీలను ప్రోత్సహించే పార్టీని రౌడీ గ్యాంగ్గానే చూస్తామన్న సేనాని. మహిళలను కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్న పవన్. అధికారంలోకి వస్తే అంతు చూస్తామనడం సరైన పద్ధతి కాదని హితవు. వైసీపీ నేతలు బెదిరించడం మానుకోవాలని పవన్. మీరు మాట్లాడితే మేము వస్తే మేము అంతు చేస్తాం, మేము వస్తే మేము అంతు చూస్తామని పదే మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరన్నా చేతకాని వాళ్ళు ఉన్నారా? మేము మీ అంతు చూడలేమా? ఇంకా మాకు 3.5 సంవత్సరాలు టైం ఉంది, ఏదన్నా చెయ్యొచ్చు, కానీ మేము ఆ రకంగా చేయట్లేదు. రెచ్చగొడితే రెచ్చిపోవడానికి మీరేదో పిచ్చిగా మాట్లాడితే ఆ మాటలన్నీ తీసుకోవడానికి మేము ఇక్కడ ఎవరో ఉన్న వాళ్ళని. చంద్రబాబు నాయుడు గారు సీనియరు, పవన్ కళ్యాణ్ సంగతి ఆల్రెడీ మీకు తెలుసు కదా. నాకేమీ లేనప్పుడే నేను అధపాతాళానికి తొక్కుతాను జగన్ అని శపథం చేసి మేసం మెలేసి వచ్చాను.
ఈ రోజు కొత్తగా నువ్వు 11 సీట్ల నుండి మమ్మల్ని ఏం చేస్తావు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఆయన మాటల్లోని ఆంతర్యం. సో ఇంతవరకు తెచ్చుకుంటున్నారన్నమాట. అంటే ఇంకా అగ్నిగుండంలా మారిపోయే పరిస్థితి నెలకొని ఉంటున్నది. ఆయన మొదలు పెట్టకపోవడమే సేఫ్. మొదలు పెట్టాడు అంటే వేరే లెవెల్లోకి వెళ్ళిపోతాడు. అది ఇప్పుడు జరుగుతుంది. అందుకనే తేల్చేసిన పవన్ ఇక మటాష్, మాతో పెట్టుకుంటే మటాషే అని అంటున్నాడు ఆయన. ఇక వైసీపీ నేతల మాటలను ఉద్యోగులు పారిశ్రామికవేత్తలు నమ్మొద్దన్న పవన్. వైసీపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు, భయపడొద్దంటూ భరోసా. ఇక ప్రజలు ధైర్యంగా ఉండాలన్న పవన్ చెప్పినట్లే వైసీపీ ఎప్పటికీ అధికారంలోకి రాదా, టీడీపీ జనసేన కలిసి ఉన్నంత వరకు జగన్ కల నెరవేరదా, వైసీపీని కట్టడి చేసేందుకు జనసేన టీడీపీ ఎప్పటికీ కలిసే ఉంటాయి. ఈ ప్రశ్నలు కదా అంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరండి. ఎవ్వరూ చెప్పే పరిస్థితి కూడా ఉండదు. సరే కలిసి ఉంటాం అంటున్నారు, ఖచ్చితంగా కలిసి ఉండండి, మీరు ముందుకు సాగండి, మంచి పాలన ఇవ్వండి. కలిసి ఉన్నంత మాత్రాన అద్భుతాలు జరిగిపోతాయని కాదు. మంచి పాలన అందిస్తే మిమ్మల్ని కలిసి ఉంచేలా చేస్తారు. లేకపోతే ప్రజలు ఏం చేస్తారు, వ్యతిరేకిస్తారు. ఈరోజు వైఎస్ఆర్సీపీని ఇంత దారుణంగా వ్యతిరేకించారంటే మీ మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. వీళ్ళు కలిసి వెళ్తే బాగుంటుంది, వైఎస్ఆర్సీపీ కంటే బాగా పాలన చేస్తారు అని. లేకపోతే వాళ్ళకు మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే వైసీపీ వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏముండవు. వాళ్ళకంటే మీరు బెటర్గా చేస్తారని చెప్పి ఒక ఆశ. ఆ ఆశ నేపథ్యంలోనే మీకు ఓట్లేశారు, అద్భుతమైన విజయాన్ని అందించారు, శిఖరాలను ఎక్కించారు. సో అది మీరు నిలబెట్టుకోగలగాలి. ఏదో కక్ష సాధింపు చర్యలనో, లేకపోతే వీళ్ళతో మాట్లాడమనో, వాళ్ళతో మాట్లాడమనో, లేకపోతే హెచ్చరించడాలనో, వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని వాళ్ళు, ఇది ప్రజలకు అవసరం లేదు. ఆ రోజు వార్తకు మాత్రమే అది పనికొస్తుంది. మీరు చేసే పని వాళ్ళ గుండెల్లో గుర్తుండిపోవాలి, ఎప్పటికీ మీ పేరు నిలిచిపోవాలి. అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎంచుకుంటారు, మిమ్మల్ని గద్దె ఎక్కిస్తారు, మీరే అధికారంలోకి ఉంటారు. అది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు అవనియండి, ప్రజల మంచి అవనియండి, రాష్ట్ర అభివృద్ధి అవనియండి, ఇది ఆలోచన సక్రమంగా సాగితే ఖచ్చితంగా గెలుపు మీదే. లేదు అనుకుంటే ప్రజలు అన్నవారు, ఓటర్ అన్నవాడు ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూస్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండండి, ఏ రాజకీయాల్లో ఉండండి. ఆ ఛాన్స్ మీరు ఇస్తారా, అద్భుతమైన పాలన సాగిస్తారా చూడాలి.